హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ మొగ మనసులు 9వ భాగం చదువుకుందాము. రచించిన వారు మీనా గారు. అక్కడే ఉన్న గౌతమ్ వర్మను హత్తుకుపోయింది భయంతో. ఎవరు మీరు అంటూ చాలా కోపంగా మాట్లాడాడు గౌతమ్ నంద. నువ్వెవరు అంటూ కారులో ఉన్నవాడు బయటకు వచ్చాడు. అతని మెడ మీద ఒక్క దెబ్బ వేశాడు గౌతమ్ నంద. అంతే, గిలగిల్లాడిపోయి ఒక పక్కకి పడిపోయాడు. వాడిని స్పీడ్గా కారులో వేసి కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. ఎవరు అంటూ కారు వెనుక పరిగెత్తాడు గౌతమ్ నంద. ఆ వెనకే మాన్విత కూడా పరిగెత్తింది. సందు మలుపు తిరిగాక కార్ కనిపించలేదు, ఎటు వెళ్ళిందో. మాన్విత కింద పడబోయింది. వెంటనే వచ్చి పట్టుకున్నాడు గౌతమ్ నంద. భయంతోనూ ప్రేమతోనూ ధైర్యంతోనూ గౌతమ్ని హత్తుకుపోయింది మాన్విత. చేసిన టెస్టుల్లో మాన్విత ఎవరితోనూ జీవితం పంచుకోలేదన్న విషయం మాత్రం తెలిసింది. గౌతమ్ నంద ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శకు ఒక రకమైన అనుభూతికి లోనైంది మాన్విత. చాలా ధైర్యంగా ప్రేమగా అనిపించి అలాగే ఉండిపోయింది మాన్విత. ఈలోపు బయటకు వస్తున్న శాలినిని చూసి సర్దుకున్నాడు గౌతమ్ నంద. అదృష్టం, మీరు సమయానికి వచ్చారు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది శాలిని. మాన్విత, అలా వెళ్ళకూడదమ్మా నువ్వు అన్నది శాలిని. వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మ నాదే, అది తీసుకుని ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి కారులో అంటే కార్ ఎక్కాను నేను, స్టార్ట్ చేసేసారు. నేను తెలివిగల దానిని కదా, కాబట్టి దిగేశాను అన్నది మాన్విత కళ్ళు తిప్పుకుంటూ భయంగా చూస్తూ శాలిని వైపు. అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. సిస్టర్, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మాన్విత గారిని అలా వదలకూడదు అని చెప్పాడు గౌతమ్ కోపంగా. చాలా తప్పు జరిగిపోయేది అనుకుని భయపడ్డారు అందరూ. ఇంతలో పాపను నుదుటికి గాయం చూసి ఏమైంది అన్నాడు గౌతమ్ నంద. దెబ్బ తగిలి ఏడుస్తుంది ఆద్య, అందుకే నేను లోపలికి వెళ్ళాల్సి వచ్చిందంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది శాలిని. కవిత బయటకు వెళ్ళింది. సిస్టర్ పాప ఏడుస్తుంటే ఎత్తుకొని ఉంది. అలా జరిగింది అనుకున్నారు అందరూ. ఏదేమైనా మాన్విత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇన్ని రోజులు మాన్వితకున్న సమస్య శారీరకమైంది అనుకున్నాము, కానీ ఇదేదో చాలా పెద్ద విషయమే అంటూ బాధపడ్డాడు గౌతమ్ నంద. అప్పుడు ఫోన్ చేశాడు శ్రీనాథ్ వర్మ. కారులో ఫోన్ పెట్టి నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను. పొరపాటు అయింది. ఏం జరిగింది, ఎందుకు ఫోన్ చేశావు అంటూ చేశాడు. ఏం లేదని టోకీగా జరిగిన విషయం చెప్పింది శాలిని. ఎవరు వచ్చింది, నేను ఇప్పుడే వస్తాను, కొంచెం దూరంలో ఉన్నానంటూ గౌతమ్తో మాట్లాడి బయలుదేరాడు శ్రీనాథ్ వర్మ. గౌతమ్ నంద మహేష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆశ్చర్యంతో భయంతో అలాగే ఉండిపోయారు మహేష్ వర్మ గారు. తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి చెప్పిన విషయం కూడా చెప్పారు మహేష్ వర్మ గారు. ఏం జరుగుతుంది, ఈ విరోధులు ఎవరు ఎలా తెలుస్తుందని ఆలోచిస్తున్నారు. ఎవరికి వారు. జాగ్రత్త అంటూ గౌతమ్ నందకి కొన్ని విషయాలు చెప్పి, కొద్దిగా వర్క్ ఉంది మాన్విత, జాగ్రత్త, మాన్వితని ఇంటి దగ్గరే ఉంచవద్దు, ఎక్కడ ఉంచాలో చెప్పి ఫోన్ పెట్టేశారు మహేష్ వర్మ గారు. కార్ నెంబర్ చూసి హాస్పిటల్కు చెందిన గోపాల్ని ఆ విషయం కనుక్కోమని పంపాడు. అతను కారుని అనుసరిస్తూ వెళ్ళాడు. ఎంతో పరువు మర్యాద కలిగిన మహేష్ వర్మ గారి కూతురు విషయం పోలీసులకు చెప్పి బట్టబయలు చేయలేము, అలా అని ఊరుకోలేము. ఇంతలో శ్రీనాథ్ వర్మ వచ్చాడు కంగారుగా. మాన్వితను చూసి హమ్మయ్య అనుకున్నాడు. నాన్నగారు మాన్వితని ఇక్కడ ఉంచవద్దన్నారు అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ. నాకు కూడా చెప్పారు అన్నాడు గౌతమ్ నంద. ఇంట్లో అడిగి కొన్ని ఆల్బమ్స్ తీసుకున్నాడు గౌతమ్ నంద. ఒక్కసారి మురళితో దిగిన ఫోటోలు కూడా పంపింది మాన్విత. ఆ ఆల్బమ్ కూడా ఇచ్చింది శాలిని. భర్తను చూసి కాసేపు బాధపడిపోయింది శాలిని. చాలా కుట్రలా అనిపించింది. మాన్వితను రక్షించగలను అని నేను అనుకోలేదు. ఆపద్బాంధవుల గౌతమ్ గారు వచ్చారంటూ ఏడుస్తూ చెప్పింది శాలిని. ఎప్పట్లానే వచ్చాను, ఇంతలో ఇలా జరగడం చూసి వెంటనే అలర్ట్ అయ్యాను అన్నాడు గౌతమ్. సిస్టర్, కవిత అందరూ కూడా భయపడిపోతూ వింటూ అలా ఉండిపోయారు. శ్రీనాథ్ మాన్వితను నందినిని తీసుకొని వచ్చి తన కారులో తీసుకుని వెళ్ళాడు. గౌతమ్ నంద ఇంటి వెనుక వైపు ఉన్న దారిలో నుండి వెళ్ళి చెల్లెల్ని అక్కడ లోపలికి పంపి గౌతమ్ నందకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు శ్రీనాథ్ వర్మ. శ్రీనాథ్ వర్మకు గుర్తుకు వచ్చింది. మాన్విత ఫ్రెండ్ అమెరికాలోనే ఉంది, దేవి అని. ఆమెను కనుక్కుంటే ఏమైనా విషయాలు తెలుస్తాయేమో, నాన్నగారిని అడగాలి అనుకున్నాడు.
ఎందుకు చెల్లెల విషయంలో ఎవరు కల్పించుకున్నారేంటో అర్థం కావడం లేదు. ఏదైనా తప్పు జరిగితే ఎదురు తిరిగి మనస్తత్వం ఉంది మాన్వితాలో. అలా విరోధులు ఎవరైనా తయారయ్యారా ఆమెకు? ఏమీ అర్థం కాలేదు శ్రీనాథ్ వర్మకు. కానీ చాలా అలర్ట్గా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇంట్లో దొంగలు పడ్డారన్నట్టుగా శ్రీనాథ్ ఇంటి ముందు పోలీస్ కాపలా ఉండేలాగా నియమించుకున్నారు. అలానే హాస్పిటల్ దగ్గర జరిగిన గొడవ నిమిత్తం తప్పక మఫ్తీలో ఉన్నవారిని కాపలా పెట్టించారు. ఇక గౌతమ్ తనకు తానే పోలీస్ ఉద్యోగం కోసం కలలు కనే ఒక నిరుద్యోగికి తన ఇల్లు ప్లస్ హాస్పిటల్కు కాపలాగా ఉంచాడు. ఎవరికి తెలియకుండా కాంపౌండర్ లాగా. అలాగే ఎవరికి వారే జాగ్రత్తగా ఉన్నారు. గోపాల్ అలా కారుని వెంటాడి వెళ్ళిన ట్రాఫిక్లో ఒకేలాగా ఉన్న వేరే కారు వెనక వెళ్ళిపోయాడు. నెంబర్ చూస్తే అదే ఉంది, కానీ మనుషులు మాత్రం వాళ్ళు కాదు. వారు వేరే కారులో మారిపోయారన్నమాట అని ఆ విషయమే చెప్పాడు గోపాల్ గౌతమ్ నందాకు. మాన్వితను దగ్గర కూర్చోబెట్టుకుని ఆల్బమ్ చూపిస్తున్నాడు గౌతమ్ నందా. మాన్విత మొత్తంగా గౌతమ్ మీద వంగిపోయి చూస్తూ ఉంది, చాలా ఇంట్రెస్ట్గా. చిన్నపిల్లల్లా ఉన్న ఆమె తత్వాన్ని చూసి ఎలా ఉండేదానివి నువ్వు, ఎలా అయిపోయావు మాన్విత అని అనుకుంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు గౌతమ్ నందా. ఇంతలో మహేష్ వర్మ గారు ఫోన్ చేశారు. ఒక డ్రగ్ పేరు చెప్పారు. ఇండియాలో దొరికే మెడిసిన్ కూడా చెప్పి అది వాడటం మొదలు పెట్టమని చెప్పారు మాన్వితకు. ఎవరు మన ఇంటికి వచ్చింది, మాన్వితాన్ని ఎందుకు తీసుకువెళ్ళాలనుకున్నారు, ఇలాంటి వాటికి సమాధానం దొరకాలి. ఎందుకు ఇలాంటి విషయాన్ని పోలీస్ కేసు చేయడం, పైగా తన కూతురు గురించి అని ఆలోచిస్తున్నారు మహేష్ వర్మ గారు. ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా గౌతమ్ నందాతో పంచుకున్నారు. మాన్విత ఆరోగ్యంలో మంచి మార్పు వస్తే అసలైన నిజాలు బయటకు వస్తాయని బాధపడుతూ మాట్లాడారు మహేష్ వర్మ గారు. హాస్పిటల్ దగ్గర జరిగిన గొడవ చూచాచాయిగా చెప్పాడు గౌతమ్ నందా. అలాంటి గొడవలు రాకుండా ఆ మహర్షి గారితో మాట్లాడతానని చెప్పారు మహేష్ వర్మ గారు. మహేష్ వర్మ గారు తన కూతురు ఇంటికి ఒక్కసారి చూడాలని వెళ్ళారు. లోపలికి అడుగుపెట్టిన మహేష్ వర్మ గారికి ఇల్లంతా చిందరవందంగా కనిపించింది. ఎక్కడి సామాన్ అక్కడ గిరాటు కొట్టినట్టుగా, ఎవరో అన్ని వెతికి వెళ్ళినట్టు అనిపించింది చూస్తుంటే. ఎవరో ఇల్లంతా సోదా చేసిన విధంగా అనిపించింది. ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు మహేష్ వర్మ గారు. ఇప్పుడు తను వైద్యం చేయడానికి వచ్చిన రత్నాకర్ గారు సహాయంగా 2 మనుషులను కూడా పంపించారు. మహేష్ వర్మ గారు చెప్పినట్టు చెయ్యండి అంటూ పంపించారు. 2 బాయ్స్ అన్నీ వెతుకుతున్నారు. మహేష్ వర్మ గారు చెప్పినట్టు కూతురు గదిలోకి వెళ్ళి బట్టల షెల్ఫ్ని ఓపెన్ చేశారు. అన్నీ వెతికారు, ఎక్కడ ఏమీ కనిపించలేదు. కూతురు వేసుకునే లండన్ టైప్ లాంగ్ కోట్ జేబ్ బరువుగా ఉండడం గమనించారు. తనతో వచ్చిన 2కి ఆ ఇల్లు పరిశుభ్రంగా చేయమని చెప్పారు. ఆ జేబులో చేయి పెట్టి అందులో ఉన్న పాకెట్ డైరీలు ఉంటే తీశాడు. అవి తనను ఎవరూ గమనించడం లేదని గ్రహించి వెంటనే వాటిని జేబులో పెట్టుకున్నారు. ఆ రూమ్ క్లీన్ చేసే బాయ్స్ ఏవో ఇంజెక్షన్స్ తీసుకుని చూపించారు మహేష్ వర్మ గారికి. అవి డ్రగ్ ఎడిక్ట్ అయిన వారు వాడతారు. అవి అంత పవర్ఫుల్ ఇంజెక్షన్స్ అక్కడెందుకు ఉన్నాయి అని ఆలోచించారు మహేష్ వర్మ గారు. తర్వాత పూర్తిగా అన్నీ వెతికారు. మాన్వితకు తను ప్రజెంట్ చేసిన డైమండ్ సెట్స్ ఏవీ దొరకలేదు. తర్వాత నడుస్తూ ఉంటే మాన్విత మంచం దగ్గర కిందకి డోర్ మేట్ పక్కకు జరిగింది. అక్కడ ఏదోలా అనిపిస్తే డోర్ వేసి ఆ డోర్ మ్యాట్ని పక్కకు తొలగించాడు మహేష్ వర్మ గారు. కిందకి వంగి చూస్తే అక్కడ లైట్ల సెట్టింగ్ అరలా ఉంది లోతుగా. అందులో ఏదో ఎర్రని బాక్స్ కనిపిస్తూ ఉంది. దాన్ని జాగ్రత్తగా గమనించి పైకి తీశారు మహేష్ వర్మ గారు. ఆ ఎర్రని బాక్స్ని ఒక బ్లాక్ కవర్లో చుట్టేసి దానిని కూడా సైడ్ కోట్ జేబులో పెట్టుకున్నారు మహేష్ వర్మ గారు. ఇంతలో ఎవరో 2 అగాంతకులు వచ్చి మహేష్ వర్మ గారిపై అటాక్ చేశారు. తన కోట్ జేబులో ఉన్న గన్ తీయాలనుకున్నారు మహేష్ వర్మ గారు. కానీ అంతలోనే అక్కడ గవర్నమెంట్ పోలీస్ బ్రాంచ్ వాళ్ళు వచ్చేశారు. వాళ్ళిద్దరి రెక్కలు వెనక్కి విరిచి పట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వెంటనే బ్రాంచ్ ఆఫీసర్లు వచ్చి పట్టుకు వెళ్ళిపోయారు. సందేహంగా తను సేకరించిన వాటికి ఎందుకైనా మంచిదని వాటిని చాలా సేఫ్టీగా లోపల భద్రపరిచి ఉన్నారు. అక్కడ పోలీస్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళారు మహేష్ వర్మ గారు.
వాళ్ళెవరు, ఎందుకు వచ్చారని అడిగారు. వాళ్ళు దొంగలు, ఇండియన్ ఇతర దేశాల వాళ్ళను దోచుకుంటూ ఉంటారు, కేవలం డబ్బు కోసమే అని చెప్పారు వాళ్ళు. మీకెలా వచ్చింది మెసేజ్? నా దగ్గరికి వీళ్ళు వస్తున్నారని అడిగాడు మహేష్ వర్మ గారు. మీ అంత గౌరవమైన డాక్టర్ని స్పెషల్ కేసు కోసం రప్పించాము. మిమ్మల్ని సేఫ్టీగా ఇండియా పంపించవలసిన ధర్మం మాది. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మీకు భద్రతగానే ఉన్నాము. మఫ్తీలో ఉన్నారు మా వాళ్ళు, అంతే అని చెప్పారు వాళ్ళు. మురళి గురించి అడిగారు మహేష్ వర్మ గారు. మేము మీతో అవి మాట్లాడాలనుకుంటున్నాము. మురళి చనిపోయారు. ఆయన డ్రగ్కి ఎడిక్ట్ అయ్యారు. తనకు తాను చనిపోవాలన్నట్టుగానే అతను ఆ రోజు పవర్ఫుల్ డ్రగ్ వేసుకున్నారు. కానీ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ వల్ల ఆయన చనిపోలేదు, అంతకుముందే చనిపోయాడు ఆయన. కానీ మాన్వితాకు ఫోన్ చేసింది మాత్రం ఇతను కాదు. వాళ్ళ నెంబర్ వేరే, కానీ ఆ వ్యక్తులు ఎవరో మాత్రం తెలియలేదంటూ ఆశ్చర్యంగా చెప్పారు ఆఫీసర్లు. ఇంతలో లేడీ ఆఫీసర్ వచ్చింది. ఆమె ఒక ఇండియన్, మహేష్ వర్మ గారికి అభిమాని. ఎవరూ రిపోర్ట్ ఇవ్వకుండానే జాస్మిన్ ఆ కేసుని డీల్ చేస్తుంది సీక్రెట్గా. జాస్మిన్ని పరిచయం చేశారు మహేష్ వర్మ గారికి. మనం అలా వెళ్తూ మాట్లాడుకుందాం రండి అని జాస్మిన్ నడిచింది బయటకు. మహేష్ వర్మ గారు కార్ డ్రైవ్ చేస్తుంటే జాస్మిన్ మాట్లాడుతూ ఉంది. మాన్విత చాలా మంచి అమ్మాయి. ఇండియాలో ఒకసారి బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ టైంలో నా సిస్టర్ కూడా ఉంది ఆ బస్లో. చాలా కష్టతరంగా ఆమెను బయటకు లాగి కాపాడింది మీ అమ్మాయి. అప్పటి నుండి మాన్విత అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం ఫోన్లో ఫ్రెండ్స్ అయ్యాము. మాన్విత ఎప్పుడైతే అమెరికాలో చదువుకు వచ్చిందో అప్పుడు 1-2 సార్లు కలుసుకున్నాము. మాన్విత పెళ్లి చేసుకోవడం అవన్నీ నాకు తెలియదు. నేను ఒక కేసు కోసం ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇండియాకు కూడా వచ్చాను. అప్పటికి మాన్విత మురళిని పెళ్లి చేసుకుంది. అసలు మురళిని ఎందుకు పెళ్లి చేసుకుందో నాకు అర్థం కాలేదు సార్ అంటూ ఆశ్చర్యంగా బాధగా చెప్పింది జాస్మిన్. మీరెలా ఒప్పుకున్నారు, అన్నీ తెలిసిన వారు అన్నది జాస్మిన్. నేను బయట పెట్టలేదు ఇంతవరకు. మాకు తెలియకుండానే ఆమె వివాహం జరిగిపోయింది. కేవలం వివాహమైన ఫోటోలు పంపించింది అంతే. ఆ ఫోటోలు చూసిన నాకు కోపం వచ్చి తనతో కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉన్నాను. అదే నేను చేసిన తప్పేమో మరి తెలియదు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు మహేష్ వర్మ గారు. తాను ఎప్పుడూ కూడా అమెరికాలో ప్రేమ వివాహాలు అనలేదు. ఆల్రెడీ తను ఒకరిని ప్రేమిస్తున్నాను ఇండియాలో అని చెప్పారు. మాన్విత సెలక్షన్ చాలా గొప్పగా ఉంటుంది. ఎవరు అదృష్టవంతుడని అనుకున్నాను నేను అప్పుడు. తర్వాత ఒక ఫంక్షన్లో మాన్వితను మురళితో చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అతని చూపులు, అతని చేష్టలు బట్టి అతను డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యాడేమో అన్న డౌట్ నాకు అప్పుడే కలిగింది. ఎందుకో మాన్విత కూడా చాలా సైలెంట్గా ఉండేది. ఎప్పట్లా నాతో ఫ్రీగా మాట్లాడలేదు. నేను మాట్లాడదామన్నా కూడా తను అంగీకరించలేదు. నాకేవేవో అనుమానాలు కలిగాయి. కానీ నాకు అర్జెంట్ కేసుల వల్ల ఇండియాలో మా సిస్టర్ మ్యారేజ్ వల్ల నేను ఇక్కడ ఉండలేకపోయాను అంటూ బాధపడుతూ చెప్పింది జాస్మిన్. అంతా తలరాత అంటూ బాధపడ్డారు మహేష్ వర్మ గారు. ఇప్పుడు మాన్విత ఎలా ఉంది సార్, అలాగే ఉందా అంటూ బాధగా అడిగింది జాస్మిన్. అలాగే ఉందమ్మా, ఒక పసిపిల్లలా అయిపోయింది. తను ప్రెగ్నెంట్గా ఉంది అంటూ బాధపడ్డారు మహేష్ వర్మ గారు. ప్రెగ్నెంట్నా అంటూ చూసింది జాస్మిన్. నిజానికి మురళి అసలు అబ్బాయి కాదు సార్ అంటూ బాధగా చెప్పింది జాస్మిన్. అంతా మిస్టరీగా ఉంది. నాకు మొన్ననే తెలిసింది ఆ విషయం. ఆమె ప్రెగ్నెన్సీ సహజమైనది కాదు అని అంటూ బాధపడ్డారు మహేష్ వర్మ గారు. ఎందరో మానసిక రోగులకు వైద్యం చేసిన మీకు ఇటువంటి కష్టం రావడం చాలా బాధాకరం సార్. పైగా ఎంతో మానవత దృక్పథంతో నడిచే మాన్వితకు ఇటువంటి బాధలు రావడం ఇంకా బాధ అంటూ బాధపడింది జాస్మిన్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. అలాగే మీకు కనుక మా స్టోరీస్ నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ కామెంట్స్ని కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్.